దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యము, ఎందుకంటే మన జాతీయ గీతం పాడేటప్పుడు మనం లేచి నిలబడతాం. అయితే మనం దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు లేచి నిలబడటం అనేది అది దేవుని గౌరవించుటై ఉన్నది. మరి రాత్రి ప్రతి వరకు కూడా దేవుని యొక్క వాక్యం తీసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చేదరు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి మరొకసారి ప్రభువా నీ ఘనమైన నామమును బట్టి స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి ఇదిగో ఈ సీతారాంపురం గ్రామంలో ప్రభువా మరొక్కసారి నీ సువార్త, నీ స్వరమును వినిపింప చేయడానికి ప్రభువా నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభువా బలిష్ఠుడైన దూతగా రంగం పైన నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. మరి రాత్రి మైక్ శబ్దము ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారో ప్రభువా వారితో మీరు మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. ఇది ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా జగత్తు పునాది వేయబడక మునిపే నాయన, ఈ లోక పునాదులు వేయబడక మునిపే నాయన, ఎందరైతే ప్రభువా ఓ నిత్య జీవం కొరకు ఏర్పరచబడ్డారు వారందరూ ప్రభువా నీ జీవంలోకి వచ్చుదురుగాక. నిశ్చయంగా ప్రభువా మరి నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడవు. ఈ రాత్రి నిశ్చయంగా ఇక్కడ నీ పరిశుద్ధాత్మ పనిచేయునుగాక. ఓ దేవ, ఇక్కడ నీ ఆత్మను కుమ్మరించబడునుగాక. నిశ్చయంగా ప్రభువా నీ నామమునకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి దురాత్మంధకర శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నిశ్చయంగా దేవా నీవే మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ వాక్యం బయలు వెళ్ళిచుండగా అది నేరుగా వారి హృదయంలోకి వెళ్ళినట్లుగా సాయం చేయబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా హృదయంలో సున్నతపరచబడి ప్రార్థిస్తున్నాను. తప్పక నీ కార్యము జరిగించబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా నిశ్చయంగా ప్రభువా ఓ దేవా నిశ్చయంగా నీ యొక్క వాక్యం కొరకు, నీ నిత్య జీవం కొరకు ఎవరైతే ముందుగా ఏర్పరచబడ్డారో ప్రభువా వారందరూ ప్రభువా ఓ నీ వాక్యం ఆలకించుదురుగాక. తప్పక నీ కార్యము జరిగించమని ఇదిగో నన్ను నేను ప్రభువా నీ సిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకోబడి ప్రార్థిస్తున్నాను. సమస్తమైన విషయాల్లో సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ప్రత్యేకమైన కూడికని ఏర్పాటు చేసిన మరి సోదరుడు సమయల్ గారిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి కొంచెం కిందకి పెట్టు. మరి యొక్క
ఈ గ్రామంలో సువార్త వినిపించాలని వారు ఏర్పాటు చేసిన కూడికను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి కూడి కొరకు ప్రయాసపడిన సహోదరులు, మరి సోదరుడు అరుణ్ బట్టి, అలాగే మోషే గారిని బట్టి, అలాగే తిమోతిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి రాత్రి కొద్దిసేపు వాక్యం మనం చూద్దాం. మరి రాత్రి దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆశగా చూస్తూ ఉన్నారు దేవుడు మాట్లాడతాడని? ఆయన ప్రతి కాలంలో మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. మరి రాత్రి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం వినమని ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా మీ హృదయాలతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి రాత్రి చిన్న అంశాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశిస్తున్నాను. నిత్య జీవమును ఎలా పొందుకోవాలను? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవం అది ఎలా పొందుకోవాలను? ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ హౌ టు రిసీవ్ ఇట్. నిత్య జీవాన్ని ఈ విధంగా పొందుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదివాం. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడుతున్న మాటలు ఇవి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. అసలు నిత్య జీవం అంటే ఏంటి గమనించండి. ఇక్కడ ఆది అందం లేదు. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఆది కానీ అందం కానీ లేదు. ఎవరు నిత్య జీవం కలిగి ఉన్నారంటే దేవుడు ఒక్కడే నిత్య జీవం గలవాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడికి నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ సృష్టిని సృజిస్తున్నప్పుడు, ఈ సృష్టిని చేస్తున్నప్పుడు దీన్ని ఏ విధంగా దేవుడు చేశాడంటే పలకబడిన మాట ద్వారా సృజించాడు. పలకబడిన మాట ద్వారా ఈ ఆకాశం ఉనికిలోకి వచ్చింది, ఈ యొక్క భూమి ఉనికిలోకి వచ్చింది, ఈ సముద్రములు, ఈ పర్వతములు, ఈ చెట్లు ఇవన్నీ కూడా దేవుడు పలకబడిన మాట ద్వారా సృజించాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. అంటే దేవుడని పిలవబడాలంటే ఆరాధించే ఒక పాత్ర ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. కాబట్టి చూడండి, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన విమోచన ప్రణాళిక అనేది రచించాడు. విమోచన ప్రణాళిక అనేది అప్పటికి దేవుడు ఈ ఆకాశం సృజించలేదు, ఈ భూమిని చేయలేదు, ఈ యొక్క చంద్ర నక్షత్రాలు చేయలేదు, ఈ సముద్రమును సృజించలేదు. ఏ సృష్టి లేనప్పుడే దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రణాళిక అనేది రచించాడు. అప్పటికి దూతలు కూడా లేవు, అప్పటికి ప్రవక్తలు కూడా లేరు, అప్పటికి మానవుడు కూడా సృజించబడలేదు. దేవుడు అప్పుడే విమోచన ప్రణాళిక అనేది రచించాడు ఆయన. ఎందుకంటే దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. ఆయనకి ఆది కానీ అందం కానీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ సృష్టిని అంతా కూడా తన పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఈ ఆకాశం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టే, ఈ భూమి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టే, సృష్టిలో ఏది వచ్చినా అది దేవుడు పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడి సృష్టిని 6 దినాలు చేశాడు. 6 దినాలు సృజించాడు దీన్ని. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 6 దినాలు దేవుడి సృష్టిని చేశాడు. అయితే 6వ దినమున దేవుడు తన పోలికలో తన యొక్క స్వరూపంలో మానవుని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మానవుడిని దేవుడు చేసినప్పుడు తన పోలిక తన స్వరూపం. ఒక పక్షి పోలిక మానవుడికి ఇవ్వలేదు, ఒక కోత యొక్క రూపం మానవుడికి ఇవ్వలేదు. హల్లెలూయా. ఒక ఏనుగు యొక్క రూపం ఇవ్వలేదు ఆయన, ఒక కుక్క యొక్క రూపం ఇవ్వలేదు. దేవుడు తన రూపాన్ని మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఏ పోలికలో చేయబడ్డావో తెలుసా?
ఒక మానవుడు దేవుని పోలికలో సృజించబడ్డాడు. మొట్టమొదటిగా మానవుడు ఎలా సృజించబడ్డాడో తెలుసా? పలకబడిన మాట ద్వారా. ఈ సృష్టి ఎలాగైతే పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి వచ్చిందో అలాగనే మానవుడు కూడా పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి వచ్చాడు. మొట్టమొదటిగా సృజించబడిన మానవుడు ఒక యవ్వనస్తుడై ఉన్నాడు. తల్లి గర్భంలోంచి రాలేదు. హల్లెలూయా. దేవుడు పలికితే ఉనికిలోకి వచ్చాడు. అది కూడా ఏ రూపం అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి నిత్య జీవం ఉంది కాబట్టి మానవుడు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందని నమ్ముతున్నాను. మానవుడు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఎలాగైతే నిత్య జీవం కలుగున్నాడో మానవుడు కూడా నిత్య జీవం ఉన్నది. ఇప్పుడు ఆయన జీవాన్ని మానవుడు పెట్టాడు. హల్లెలూయా. ఈ సృష్టిని అంతా సృజించిన తర్వాత దేవుడు మానవుడు సృజించిన తర్వాత దేవుడు నిత్య జీవాన్ని మానవుడికి ఇచ్చాడు. అయితే దేవుడు ఈ సృష్టిని అంతా కూడా పలకబడిన మాట ద్వారా సృజించాడు. ఈ సృష్టి పైన ఒక అధికారిగా ఆదాముని పెట్టాడు. ఆదాము ఈ ప్రపంచాన్నంతా పరిపాలించాలి. ఒక పరిపాలకుడుగా, ఒక చిన్న దేవుడుగా ఆదాముని ఈ భూమిపైన పెట్టాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఎలాగైతే పలకబడిన మాట ద్వారా ఈ సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చాడో, పలకబడిన మాట ద్వారా దీన్ని చేశాడో, ఇప్పుడు ఆదాము కూడా అదే అధికారం ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆదాము కూడా అదే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము పలికితే సృష్టి కలగాలి. ఆదాముకి పర్వతం నచ్చలేదు. ఆదాము, ఓ పర్వతమా నువ్వు అటుపక్క జరగమంటే ఆదాము మాటకి పర్వతం లోబడాలి. సృష్టి పైన కంట్రోలింగ్, సృష్టిని కంట్రోల్ చేసే శక్తి ఆదాముకు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు అక్కడ. అయితే దేవుడు ఆదాముని సృజించిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ భూమిని సిద్ధపరచడానికి మానవుడు లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే 16 మూలకాలు తీసుకున్నాడు. పెట్రోలియం, మెగ్నీషియం, హీలియం, ఇలా 16 మూలకాలు తీసుకొని ఆ యొక్క 16 మూలకాలతో ఇక్కడ ఈ యొక్క మానవ శరీరాన్ని నిర్మించాడు ఆయన. మొదటి అధ్యాయంలో సృజించాడు. సృజించడం అంటే పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి రావడం. ఈ ఆకాశం ఎలా వచ్చింది? దేవుడు పలకగా వచ్చింది. ఈ భూమి ఎలా వచ్చింది? దేవుడు పలకగా వచ్చింది. ఏ పదార్థాన్ని ఉపయోగించుకోలేదు ఆయన. అర్థమవుతుందా? ఏ పదార్థాన్ని ఉపయోగించుకోలేదు. దేవుడు పలికితే ఉనికిలోకి వచ్చింది. కానీ సృజించడం వేరు, నిర్మించడం వేరు. నిర్మించడం అంటే ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని నిర్మించడం అంటాం. ఉదాహరణకి ఒక బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టేటప్పుడు అది నిర్మిస్తున్నామంటాం. అవునా? అది నిర్మాణం. అది ఆ నిర్మాణం అంటే కొన్ని పదార్థాలు తీసుకుంటున్నాం. సిమెంట్ తీసుకుంటున్నాం, హల్లెలూయా, ఐరన్ తీసుకుంటా ఉన్నాం. అన్ని పదార్థాలు తీసుకుని దాన్ని నిర్మిస్తూ ఉన్నాం. కానీ సృజించడం అంటే ఏ పదార్థాన్ని తీసుకోకుండా పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి రావడమే సృజించడం అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 2వ అధ్యాయంలో 16 మూలకాలు తీసుకున్నాడు, నరుణ్ణి నిర్మించాడు ఆయన. మొదటి అధ్యాయంలో ఏ నరుణ్ణి అయితే సృజించాడో ఆ యొక్క ఆదాముని తీసుకొచ్చి ఆదాముని 2వ అధ్యాయంలో ఆ యొక్క మట్టి ఘటంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఈ భూమి పైన ఏదోన్ తోటలో ఒక అధికారిగా ఉన్నాడు. అర్థమవుతుంది అందరికీ? దేవుడు ఇప్పుడు ఆ మట్టి ఘటంలో ఆదాముని పెట్టాడు. ఈ భూమి పైన ఆదాము ఒక అధికారిగా ఉన్నాడు, ఒక పరిపాలకుడిగా ఉన్నాడు. ఎందుకంటే జంతువులకు పేర్లు పెట్టిన ఆదామే. హల్లెలూయా. ఆదాము ఎదుటికి జంతువులు తీసుకొచ్చినప్పుడు ప్రతి జంతువుకి ఆదామే పేర్లు పెట్టాడు. ఆదాముకి ఏమిచ్చాడు? ఇప్పుడు అధికారం ఇచ్చాడు. చిన్న దేవుడిగా ఆదాము ఉన్నాడు. ఇప్పుడు ఆదాము నిత్య జీవం కలుగున్నాడు. ఆదాముకి మరణం లేదు ఇప్పుడు. హల్లెలూయా. ఓ ఆదాము ఇప్పుడు సింహం అని పిలిస్తే సింహం వచ్చి ఆదాము ఎదుట నిలబడేది. ప్రతి జంతువు ఆదాము ఎదుట ఆదాము మాటకు లోబడేది. ఎందుకు? ఆ మాటకు అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకి సృష్టి అంతా లోబడతా ఉన్నది.
ఆదాము ఒక పరిపాలకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆదాముకి సృజించే శక్తి ఉన్నది, పలకబడిన మాట అధికారం ఉన్నది. ఇప్పుడు ఆదాము ఒక చిన్న దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుడు తన వాక్యం దాటనంత వరకు ఆదాము నిత్య జీవంలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము దేవుని యొక్క వాక్యం దాటనంత వరకు ఆదాము నిత్య జీవంలోనే ఉన్నాడు. ఆయన మాటలోనే నిత్య జీవం ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమన్నాడు? నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు. హల్లెలూయా. నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఇప్పుడు ఆయన మాటలోనే నిత్య జీవం ఉన్నది. ఇప్పుడు ఆదాము ఆయన మాట వలన బ్రతకాలి. ఇప్పుడు మనుషుడి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఇప్పుడు మానవుడు జీవించాల్సింది దేనిపైన? దేవుడి యొక్క వాక్యం పైన. దేవుడు నోటి నుంచి వచ్చే వాక్యం పైన మానవుడు జీవించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాటలోనే నిత్య జీవం ఉన్నది. ఇప్పుడు ఆదాముకి ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఆదాముకి మరణం లేదు, కానీ ఎప్పటి వరకు? ఆయన మాట దాటనంత వరకు. అందరు ఇక్కడే ఉన్నారా? ఆయన మాట దాటనంత వరకు ఆదాము నిత్య జీవంలో ఉన్నాడు. ఆదాముకి మరణం లేదు ఇంకా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వెలుగు ఉన్నది. వెలుగున్నంత వరకు చీకటి అనేది రాదు. బయటంతా చీకటి ఉన్నది. ఆ చీకటి ఇక్కడ సమీపించాలంటే ఇక్కడున్న వెలుగు ఎప్పుడైతే పోయిందో అక్కడున్న చీకటి కూడా వస్తుంది. అలాగే ఆదాము వాక్యంలో ఉన్నంతసేపు, ఆదాము నిత్య జీవంలో ఉన్నంతసేపు మరణం అనేది ఆదాము తాకలేదు. ఆదాముకి మరణం లేదు. మరణం రావాలంటే ఆదాము దేవుడి యొక్క వాక్యం తప్పిపోవాలి, దేవుడి యొక్క వాక్యం దాటాలి. ఇప్పుడు ఆదాము 1,00,000 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం దాటలేదు. ఆదాము నిత్య జీవం కలిగి ఉన్నాడు. ఆదాము కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం దాటలేదు. ఆదాము నిత్య జీవంలో ఉంటాడు. ఆదాము ఇప్పటి వరకు తన వాక్యం దాటలేదు. ఇప్పుడు కూడా ఆదాము నిత్య జీవంలో ఉంటాడు. హల్లెలూయా. అసలు మానవ జాతికి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆదాము వాక్యం దాటడం వలన, ఆదాము పాపంలో పడిపోవడం వలన. దేవుడు ఏ వాక్యం అయితే ఇచ్చాడో ఆ వాక్యము నమ్మనందున మానవ జాతి పతనంలోకి వెళ్ళింది. మానవ జాతిలోకి మరణం అనేది వచ్చింది. నిజంగా ఈరోజు వరకు ఆదాము ఆ వాక్యం నమ్ముంటే ఈరోజు నిత్య జీవంలో ఉండేవారు అందరు. మనకు మరణమే లేదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈ రాత్రి నిత్య జీవం ఎలా పొందుకోవాలి? దేవుని నామమున మహిమ కలుగుగాక. నీవు మరణించడానికి భూమిపైకి రాలేదు. నీవు ఈ భూమి పైన పుట్టి 70-80 సంవత్సరాలు జీవించి మరణించడానికి కాదు. నీవు భూమిపైకి వచ్చావంటే దేవుని చిత్తము కూడా ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దాన్ని చెప్పడానికి రాత్రి వచ్చాం. హల్లెలూయా. ఓ మా సంఘానికి రండి, మా సంఘానికి వస్తే నిత్య జీవం ఇస్తాం అని చెప్పడానికి రాలేదు మేము. హల్లెలూయా. ఏ సంఘము నిత్య జీవం ఇవ్వలేదు. ఏ పాస్టర్ నిత్య జీవం ఇవ్వలేడు. ఏ సంఘం నిత్య జీవం ఇవ్వలేదు. నిత్య జీవం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. నిత్య జీవం ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడే నీకు నిత్య జీవం ఇవ్వాలి. ఏ సంఘంలో నిత్య జీవం లేదు. నువ్వు సంఘానికి వెళ్తే నిత్య జీవం పొందుకో. వాక్యము నమ్మితే నిత్య జీవం పొందుకుంటావు. హల్లెలూయా. వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. వాక్యం ఏంటి? ఆయన నోటి నుండి పలకబడిన వాక్యం అది. ఈ వాక్యం ఏంటి? ఆయన నోటి నుండి పలకబడినది. ఇది మనుషులు రాసిన గ్రంథం అనుకోవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయా ప్రవక్తల్లో దేవుడు ఉండి పలికించిన వాక్యం ఇది. ఈ వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి ఆదాముకి నిత్య జీవం ఉన్నది. ఆదాముకి ఇచ్చిన బైబిల్ ఏంటో తెలుసా? ఈ చెట్ల ఫలంలో ఏదైనా తినవచ్చు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిను దినమున
చచ్చదు. అదే ఆదాముకి ఇవ్వబడిన బైబిల్. దాన్ని నమ్మినంతసేపు ఆదామవలు నిత్య జీవంలోనే ఉంటారు. ఎప్పుడైతే వాక్యం దాటారో మరణం వచ్చింది. హల్లెలూయా. మరణం అనేది మానవ జీవితంలోకి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ఏదెను తోటలో 3వ అధ్యాయంలో ఆదామవలు పడిపోకుండా ఉంటే ఇప్పటి వరకు మానవ జాతి పతనమయ్యేది కాదు. మరణం అనేది లేదు. ఎందుకు? నిత్య జీవాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఆయన జీవాన్ని, సొంత జీవాన్ని మానవుడికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదామవలు పడిపోయారో మరణం అనేది మానవ జాతిలోకి వచ్చింది. మానవుడు మరణించడం ప్రారంభించాడు. ఆదాము సమయంలో మీరు పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే, అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే ఆదాము కాలంలో ఆదాము వంశావళి గమనించినట్లయితే చాలామంది 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు ఉంటున్నారా? 900 దాటి 1000 సంవత్సరాలు ఎవరు జీవించలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరములు ఒక్క దినం. అవునా? పేతురు రాసిన పత్రిక ప్రకారముగా ఒక్క దినం 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు ఒక్క దినంతో సమానం. కానీ ఆదాము వంశావళి గ్రంథంలో ఎవరు 1000 సంవత్సరాలు జీవించలేదు. 900, 800, 700, 600 మానవుడు ఆయుస్సు. అప్పుడు 800, 900 ఉండేది. ఎందుకు? ఆదాముకి దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. కానీ ఆదాము ఎప్పుడైతే మరణంలో పడిపోయాడో ఇప్పుడు మరణం అనేది మానవ జాతిలోకి వచ్చింది. హల్లెలూయా. అయితే ఆదాం కాలం అయిపోయిన తర్వాత దేవుడు నోవహు కాలం. చూడండి, ఆదాము ఎప్పుడైతే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో ప్రతిరోజు ఆదాముతో దేవుడు, ఆదాము నిత్య జీవంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆదామవలతో మాట్లాడేవాడు. ప్రతి సాయంకాల సమయంలో దేవుడు మానవుడితో సహవాసం చేసేవాడు. ప్రతిరోజు మాట్లాడుకునేవారు వాళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఆదాము నిత్య జీవం కలిగి ఉన్నాడు. వాళ్ళ మధ్యలో పాపం లేదు. ప్రతిరోజు మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ఆదాము మరణంలో పడ్డాడో ఆదామవలు, ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడాలంటే పాపం అడ్డు వస్తున్నది. అవునా? ఇప్పుడు దేవుడు మానవుడితో మాట్లాడాలంటే నేరుగా వచ్చి మాట్లాడలేడు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుడితో మాట్లాడడానికి ప్రతి కాలంలో ప్రవక్తలు పంపిస్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో ప్రవక్తలు పంపిస్తూ ఉన్నాడు. ప్రవక్త వచ్చాడంటేనే ఏం తీసుకొస్తాడు? తీర్పు వర్తమానం తీసుకొస్తాడు. అలాగే కృపావర్తమానం తీసుకొస్తాడు. ఇప్పుడు ఆదాము కాలం నుండి నోవహు కాలం వరకు 2000 సంవత్సరాలు. అవునా? ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడు? జలప్రలయం చేత మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేశాడంటే నోవహు దినాలలో జనులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అవునా? ఆదికాండం మీరు తీసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలా చదివిస్తూ ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయము తీసారా? దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీని వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. చూడండి, ఇక్కడ నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తర్వాత వారు విస్తరింపన ఆరంభించిన తర్వాత దేవుడి కుమారులు నరుల కుమార్తె చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారు. ఎవరికి నచ్చిన స్త్రీలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పాపము విస్తరించిందో దేవుడు ఎప్పుడైనా సరే పాపం ఎప్పుడైతే
విస్తరించిందో దేవుడు నాశనం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆదాము కాలంలో మనం చూస్తున్నట్లయితే ఒక మనుషుడు 900 ఏండ్లు బతికాడని, 700 ఏండ్లు బతికాడని, 800 ఏండ్లు బతికాడని మనం చూసాం. ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్నది, మీరు ఇంటికి వెళ్తారో చదివినట్లయితే. కానీ నోవహు కాలంకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే 120 ఏండ్లు, అంటే ఆయుష్ని తగ్గించుకుంటా వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 120 సంవత్సరాలు నోవహు ఆ కాలపు వర్తమానాన్ని ప్రకటించాడు, ఆ కాలపు వాక్యమును ప్రకటించాడు ఆయన. నోవహు ఎవరు? ఆ కాలానికి ప్రవక్త. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకే వస్తుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వాక్యం ఎల్లప్పుడూ కూడా దేవుడి యొక్క ప్రవక్త యొద్దకే వస్తుంది. ఒకసారి రిఫరెన్స్, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి రిఫరెన్స్ తీసినట్లయితే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచించుకుంటూ వాడెవడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, దేవుడు ఏదైనా బయలుపరచాలంటే ఫస్ట్ ఎవరికి బయలుపరుస్తాడంటే ప్రవక్తగా బయలుపరుస్తాడు. ఆయన సంకల్పమును, ఆయన మనసులో ఉన్న ఆలోచనలను బయలుపరిచేది ప్రవక్తలకు. ప్రవక్తగా చెప్తాడు ఆయన. హల్లెలూయా. నోవహు కాలంలో దేవుడి ప్రపంచాన్ని నాశనం చేసే ముందుగా ఎవరికి బయలుపరిచాడు? నోవహుకు బయలుపరిచాడు. ఇదిగో ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, ఇదిగో జలప్రలయం చేత నాశనం చేయబోతున్నాను అని మొదటిగా ప్రవక్త యొద్దకే వాక్యం వచ్చింది. అప్పటి వరకు భూమిపైన ఒక్క చినుకు పడలేదు. ఆకాశం నుండి వర్షమే పడలేదు. మరి పంటలు ఎలా పండాయి? ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా పంటలు ఏ విధంగా పండాయో ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టును మలవలేదు. ఏలనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలని సేద్యపరచుటకు నరులు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. ఆవిరి భూమి పైన నుండి లేచి నేలంతటిని తడిపెను. ఆకాశం నుండి వర్షం పడలేదు. కానీ నోవహు కాలంకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. ప్రజలు యొక్క పాపం విస్తరించింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. ఎలా నాశనం చేస్తాను తెలుసా? ఆకాశం నుండి ఆకాశపు తూములిప్పి మొత్తం జలప్రలయం చేత ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. ప్రవక్త యొద్దకు వాక్యం పంపించాడు ఆయన. ఆ కాలానికి ప్రవక్త నోవహు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నేరుగా మాట్లాడడం మానేశాడు. ఆదాము కాలంలో దేవుడు ఆదాము అవ్వలతో నేరుగా మాట్లాడేవాడు. ప్రతి సాయంకాల సమయంలో సహవాసం చేసేవాడు. ఆదాము ఎప్పుడైతే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో దేవుడు నేరుగా మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు మాట్లాడే పాత్ర ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ప్రతి కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారానే మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా నానా సమయంలోను నానా విధములుగాను దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినములందు కుమారుని ద్వారా మాట్లాడెను. పాత నిబంధనలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆయన. ప్రతి కాలంలో ప్రవక్తను పంపించాడు ఆయన. ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది. పాత నిబంధన 39 పుస్తకాలలో దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ప్రతి కాలంలో వాక్యం తీసుకొచ్చాడు ఆయన. నోవహు కాలంలో ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మోషే కాలంలో మోషే ఒక ప్రవక్త, సమూయేలు కాలంలో సమూయేలు ఒక ప్రవక్త, హెజ్కేలు కాలంలో హెజ్కేలు ఒక ప్రవక్త, ఇర్మియా కాలంలో ఇర్మియా ఒక ప్రవక్త, దానియేలు కాలంలో దానియేలు ఒక ప్రవక్త. అవునా? దేవుని నామమున మహిమ కలుగును గాక. జకరియా ఒక ప్రవక్త, మలాకి ఒక ప్రవక్త, ఆమోస్ ఒక ప్రవక్త. పాత నిబంధన అంతా కూడా ప్రవక్తల పుస్తకాలవి. వాక్యం ప్రవక్త వద్దకే వస్తుంది. ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు.
ఇప్పుడు ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే మరలా మానవుడు నిత్య జీవం ఎలా పొందుకోవాలి? హల్లెలూయా. నేను మాట్లాడుతుందండి, నిత్య జీవం ఎలా పొందుకోవాలి? ఈ రాత్రి నిజంగా గనక దేవుడి యొక్క ముందు నిర్ణయంలో ఉంటే ఈ రాత్రి వాక్యం ఎవరినో ఒకరిని కదిలిస్తుంది. నిత్య జీవం కొరకు నువ్వు ఏర్పరచబడి ఉంటే ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మరణించడానికి రాలేదు భూమిపైకి. ఓ భూమి పైన 70-80 సంవత్సరాలు జీవించడానికి కాదు, నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, ఓ నువ్వు తిని త్రాగడానికి కాదు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు నీ పైన. దేవుడు తన యొక్క మనసులో ఒక ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ భూమిపైకి వచ్చావంటేనే దేవుడి చిత్తం లేకుండా భూమిపైకి రాలేదు నువ్వు. ఎందుకో తెలుసా? ఆదాము దేవుడి యొక్క పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి వచ్చాడు. నువ్వు నేను ఎలాగ వచ్చామో తెలుసా? తల్లి గర్భము ద్వారా వచ్చాం. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన చిత్తం. పలకబడిన మాట ద్వారా నీవు నేను ఉనికిలోకి రావాలి. దేవుడు ఆదాముని ఎలాగైతే భూమిపైకి తీసుకొచ్చాడో ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఆయన పలకబడిన మాట ద్వారానే భూమిపైకి తీసుకొచ్చేటట్లు చేయాలి. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం. కానీ ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ పాపములో పడిపోయారో ఇప్పుడు దేవుడు అనుమతిపూర్వకమైన చిత్తం, దాన్నే పర్మిసివ్ విల్ అంటారు. అనుమతిపూర్వకమైన చిత్తం అంటే దేవుడి యొక్క పరిపూర్ణమైన చిత్తం కాదు, అది అనుమతిపూర్వకమైన చిత్తం. అంటే ఒక స్త్రీ పురుషుని కలయిక ద్వారా ఈ భూమిపైకి రావడం. అర్థమవుతుందా? నువ్వు ఎలా భూమిపైకి వచ్చావు? ఒక స్త్రీ పురుషుని కలయిక ద్వారా, ఒక లైంగిక సంబంధం ద్వారా వచ్చావు. అవునా? ఇప్పుడు నువ్వు వచ్చింది కూడా చూడండి, ఒక స్త్రీ పురుషుని యొక్క కలయికలో పురుషుని యొక్క బీజము, స్త్రీ యొక్క అండం రిలీజ్ అయినప్పుడు ఆ పురుషుని యొక్క బీజం, ఆ పురుషుని యొక్క కణం ఒక్క కణముతోనే ఫలదీకరణ చెందుతుంది. కొన్ని లక్షల కణాలు ఉండొచ్చు అక్కడ, కానీ ఒక్క కణమునే అది సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు భూమిపైకి రాక మునిపే ఆ లక్షల కణాలలో ఒక్క కణం నీవై ఉన్నావు అక్కడ. ఆ ఒక్క చిన్న కణాన్ని దేవుడు ముందుగా నిర్ణయించాడు. అంటే నువ్వు భూమిపైకి రాక మునుపు కొన్ని లక్షల కణాలు తల్లి గర్భంలో చచ్చిపోయాయి. హల్లెలూయా. కొన్ని లక్షల కణాలు తల్లి గర్భంలో మరణించాయి. ఒక్క కణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అవునా? కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ కొన్ని కోట్ల మందిలో దేవుడు అందరిని ఎన్నుకోలేదు. కొంతమందిని ఎన్నుకున్నాడు ఆయన. ఆ ఎన్నికలో నువ్వు ఉంటే గనుక, రాత్రి ఆ ఏర్పాట్లో కనుక నువ్వు ఉంటే గనక, ఖచ్చితంగా రాత్రి నిత్య జీవం కనుక నువ్వు ఏర్పరచబడి ఉంటే గనక దేవుడి వాక్యం ద్వారా నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? మానవుడు రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుడు నోటి నుంచి వచ్చే వాక్యం వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు పలకబడిన మాట ద్వారా జీవిస్తాం మనం. ఆదాము దేనిపైన ఆధారపడాలి? దేవుడు యొక్క పలకబడిన మాట ద్వారా ఆదాము జీవించాలి అక్కడ, ఆదాము బ్రతకాలి అక్కడ. కానీ ఆదాము నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, మరణం వచ్చింది. ఇప్పుడు మరలా నిత్య జీవం ఇవ్వాలంటే, ఏ నిత్య జీవం అయితే ఆదాము పోగొట్టుకున్నాడో ఆ నిత్య జీవం ఇవ్వాలంటే దేవుడు తన వెనుక భాగంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రణాళిక రచించాడని మీకు చెప్పాను నేను. అదే విమోచన ప్రణాళిక ఉన్నది. ఆ విమోచన ప్రణాళికలో ఆయన 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 రచించిన ప్రణాళిక ఏంటంటే ఆయన రక్షకుడిగా ఈ భూమిపైకి రావాలి, ఆయన స్వస్థపరచువాడిగా ఈ భూమిపైకి రావాలి, ఆయన తండ్రిగా ఉండాలి, ఆయన విమోచకుడిగా ఉండాలి. దేవుడు తన అనంత జ్ఞానంలో, అనంత ప్రణాళికలో ఆ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఆ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. మీరు అనొచ్చు, ఆదామవ్వలు పడిపోకుండా ఉంటే
ఈ మరణం వచ్చేది కాదు, ఈ వ్యాధులు వచ్చేది కాదు, ఈ ప్రపంచం అనేది ఇలా నాశనం అయ్యేది కాదు. ఎందుకు దేవుడు అలా పడిపోయేటట్టు చేయాలి? దేవుడికి మనం నేర్పించలేము. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఎందుకంటే ఏదైనా నశించిపోతేనే కదా ఆయన రక్షకుడిగా వచ్చేది. హల్లెలూయా. మానవుని చేయకమును పైన దూతలు చేసుకున్నాడు ఆయన. దూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తున్నప్పుడు, గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు దేవుడు దూతల ద్వారా ఆ యొక్క ఆరాధనని ఆనందించలేకపోయాడు. కానీ మానవుడు ఎందుకు చేసుకున్నాడో తెలుసా? మానవుడు పడిపోయి దేవా నన్ను రక్షించు ప్రభువా అని ఎప్పుడైతే కేక వేశాడో, ఆయన రక్షకుడిగా దిగివచ్చి, దేవుడే రక్షకుడిగా దిగివచ్చి ఆ సొంత శరీరంలో ఆయన మానవుడి కొరకు రక్తం కాచడము, ఆ రక్షకుడిగా రావడము, ఆ యొక్క మానవుడు దేవుడి స్తుతించడము, దానిలో ఉన్న గొప్ప సంతోషం. అది దేవుడు ఆశించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాం పడిపోయాడంటే, ఆదాం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడంటే, ఇప్పుడు దేవుడు రక్షకుడిగా ఈ భూమిపైకి రావాలి. అవునా? అర్థమవుతుందా? ఆదాం ఎలా పడిపోయాడు? వాక్యం నమ్మకపోవడం వల్ల. అవ్వ వాక్యం నమ్మకపోవడం వల్ల. అవ్వ ఆ ఏదో తోటలో 99.9 నమ్మింది, 0.1 నమ్మలేదు. ఆ చిన్న బాగా నమ్మకపోవడం వల్ల ఈ సృష్టిలో మరణం వచ్చింది. ఆదాము నిత్య జీవంలో ఉన్నంతసేపు ఒక్క దోమ కూడా చనిపోలేదు. ఆదాము నిత్య జీవంలో ఉన్నంతసేపు ఒక చెట్టు చనిపోలేదు. ఏది మరణించలేదు. ఎందుకు? ఆదాముకి నిత్య జీవం ఉంది కాబట్టి ఇప్పుడు ఆదాముతో పాటు ఈ సృష్టి కూడా నిత్య జీవం కలిగి ఉన్నది. అవునా? ఇది కూడా నిత్య జీవం కలిగి ఉన్నది. ఇప్పుడు ఆదాము పడిపోయాడు కాబట్టి, ఆదాము నిత్య జీవం పోగొట్టుకున్నాడు కాబట్టి ఈ సృష్టి కూడా పడిపోయింది. అంటే దేవుడు ఇప్పుడు ఆదాముతో పాటు ఈ సృష్టిని కూడా విమోచించాలి. అర్థమవుతుందా? ఆదాముతో పాటు ఈ సృష్టిని కూడా విమోచించాలి. ఇప్పుడు నిత్య జీవం మరలా ఎలా పొందుకోవాలి ఆదాము? దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపివని చెప్తున్నది. ధర్మశాస్త్రం ఏంటి? ఒక పోలీస్ లాంటిది. నువ్వు పాపివని చెప్పి నిన్ను జైల్లో పెడుతుంది. ఎలా విడిపించుకోవాలో చెప్పదు అది. అవునా? ఒక్కసారి దేవుని యొక్క వాక్యం తీయండి. రోమీయులకు రాసిన పత్రిక. అందరు ఇక్కడే ఉన్నారా? ఈ రాత్రి నిత్య జీవం ఎలా పొందుకోవాలి? చాలా జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏదైనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియజేయబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. నీతిమంతుడు ఒక్కడు లేడు. భూమిపైకి వచ్చిన ప్రతి మానవుడు పాపే. వాడు ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, కొన్ని కోట్లకు ఆస్తికర్త అయినా పాపి. హల్లెలూయా. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపిని. అవునా? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపే. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నది? నువ్వు పాపివని చెప్తా ఉన్నది. కానీ విడిపించుకునే మార్గం లేదు. కానీ విడిపించుకోవాలంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి విడిపించాలంటే అది పాపమని చెప్తా ఉన్నది. అది పాపమని చెప్పి జైల్లో పెడతా ఉన్నది. కానీ ఆ పాపం నుంచి విడిపించాలంటే కృపాసత్త సంపూర్ణుడిగా
దేవుడే ఆ వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించెను. ఆమె చెప్తారా? దేవుడు నామన మమ్మగలను గాక. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆత్మై ఉన్న దేవుడు, అవునా? ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడు ఆయన లోగాస్గా వచ్చాడు. హల్లెలూయా. లోగాస్ అంటే వాక్య దేహం. వాక్య దేహంలోకి వచ్చాడు ఆయన. వాక్య దేహంలోకి వచ్చిన దేవుడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు ఆయన. మోషే కాలంలో దేవుడు అగ్ని స్తంభంగా ఉన్నాడు, మేఘ స్తంభంగా ఉన్నాడు, అవునా? గొప్ప ఆత్మ ఉన్న దేవుడు లోగాస్లోకి వచ్చాడు. లోగాస్లో నుండి అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు ఆయన. తండ్రిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడే, ఆ లోగాస్గా ఉన్న దేవుడే, అగ్ని స్తంభములు ఉన్న దేవుడే, ఆ మేఘ స్తంభములు ఉన్న దేవుడే 2000 సంవత్సరాల క్రితము కృపాసత్య సంపూర్ణుడిగా మానవ శరీరంలో వచ్చాడు ఈ భూమిపైకి. ఎందుకు దేవుడు మానవుడయ్యాడు? నీకు నిత్య జీవన్ ఇవ్వడానికి. హల్లెలూయా. దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఎందుకు ఈ పురుగుల పుట్టలోకి వచ్చాడు దేవుడు? ఎందుకు ఈ మట్టి ఘటంలోకి వచ్చాడు దేవుడు? దేవుడు సర్వోన్నతమైన దేవుడు, ఆయన సర్వాధికారైన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఈ భూమిపైకి ఒక మానవ శరీరంలో వచ్చాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఆదాము ఏ నిత్య జీవాన్ని అయితే పోగొట్టుకున్నాడు, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే మరలా దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆయన. ప్రవక్తల ద్వారానే ఆయన వాక్యం బయలుపరిచాడు ఆయన. కానీ 2000 సంవత్సరాల క్రితం కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆ కలవరి శిలువలో రక్తం కార్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సొంత జీవాన్ని పెట్టాడు ఆయన. నీ కొరకు, నా కొరకు రక్తం కార్చింది దూత కాదు. దేవుడు దూతలను పంపించలేదు మానవ రక్షించడానికి. దేవుడే స్వయంగా మానవ శరీరంలో వచ్చాడు ఆయన. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడే మానవ శరీరంలో వచ్చాడు. అర్థమవుతుంది అందరికీ? అంటే దేవుడు ఎందుకు మానవుడయ్యాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. దేవుడు రక్తం ఎందుకు కార్చాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. కల్వరి శిలువలో రక్తం కార్చాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు ఆయన. దేవుడే తన సొంత జీవాన్ని పెట్టాడు, తన సొంత రక్తాన్ని పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? తన సొంత జీవాన్ని పెట్టాడు ఆయన. ఇప్పుడు నిత్య జీవం పొందుకోవాలంటే ఆదాము ఏ వాక్యమైతే, ఆదామవ్వలు ఏ వాక్యమైతే అవిశ్వసించి మరణంలోకి వెళ్ళిపోయారో, ఇప్పుడు ఆ మరణంలో నుండి నిత్య జీవంలోకి రావాలంటే ఇప్పుడు మరలా మనము వాక్యం యొద్దకు రావాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏ వాక్యమైతే దేవుడు ఇచ్చాడో ఆ వాక్యం యొద్దకు వచ్చినప్పుడు మరలా నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మరలా నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన మాట నమ్మాలి, ఆయన వాక్యం నమ్మాలి. ఆయన వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధన అంతా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆయన. ప్రవక్తల ద్వారానే పలికాడు ఆయన. తన ప్రణాళిక అంతా ప్రవక్తల ద్వారానే బయలుపరిచాడు ఆయన. ఇప్పుడు మరలా నిత్య జీవం ఇవ్వాలంటే ఏ ప్రవక్తలను అయితే పంపించాడో ఆ ప్రవక్తలు పంపించిన ప్రవక్త యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్తలకు ప్రవక్త. అవునా? మోషే ఏమన్నాడు? నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలో నుండి పుట్టిస్తానన్నాడు. పలికాడా? మోషే పలికిన ప్రవక్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? నా పరిశుద్ధుని కుళ్ళి పట్టనీనని చెప్పాడు. ఎవడా పరిశుద్ధుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఏమేమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, భూమి మీద నా కన్నులతో నేను ఆయన చూసేదని అన్నాడు. ఎవడా విమోచకుడు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే పాత నిబంధన అంతా యేసుక్రీస్తు కొరకే ప్రవచించబడింది. అంటే ప్రవక్తలు ఎవరి కోసం ప్రవచించారు? రాబోయే మెస్సయా కోసం.
రాబోయే యేసుక్రీస్తు కొరకు ఆయన శరీరధారిగా వస్తాడని పాత నిబంధనలోనే ప్రవచించారు వాళ్ళు. మెస్సయ్య వస్తాడని. అవునా? పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం ఆయన కోసం మాట్లాడుతుంది, ప్రవక్తలు ఆయన కోసం మాట్లాడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితము ఆ ప్రవక్తలు పంపించిన ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు రక్తం గాచాడు ఆయన. హల్లెలూయ. నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావు. హల్లెలూయ. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి దాని కొరకు వెల చెల్లించాడు ఆయన. కలవరి శిలువలో వెల చెల్లించాడు ఆయన. ఎందుకంటే నీ నిత్య జీవం తాకట్లో పెట్టబడింది. హల్లెలూయ. దాన్ని విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు మరలా నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన మాట దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుడి సృష్టిని ఎంతో అందముగా తయారు చేసి మానవుడికి ఇచ్చాడు. ఎంతో అందమైన సృష్టి. ఏ దేవుని తోటని ఎంతో అందమైన సృష్టిగా చేసి మానవుడికి అప్పగించాడు. మానవుడే తన చేతులారి సృష్టిని నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు మానవుడు 800-900 జీవించాడని చెప్పాను. నోవహ కాలంకి వచ్చేసరికి 120 సంవత్సరాలు. మోషే కాలంకి వచ్చేసరికి అధిక బలం ఉన్నవాడుగా 70-80 సంవత్సరాలు. కానీ మన కాలానికి వచ్చేసరికి 40 సంవత్సరాలు. ఏ రోగం లేకుండా 50 సంవత్సరాలు బతికాడంటే అది గొప్పోడే. షుగర్ లేకుండా, బీపీ లేకుండా. అవునా? రోగం లేని మనిషి ఎవడైనా ఉన్నాడు ఇప్పుడు? చిన్న వయసులోనే షుగర్లు, చిన్న వయసులోనే థైరాయిడ్లు. ఇంతవరకు కష్టపడినంత కష్టపడడం లేదు మనుషులు ఇప్పుడు. అవునా? ఇదివరకు ఉన్న శక్తి ఈరోజు మానవుడికి లేదు. ఎందుకు లేదో తెలుసా? మానవుడే సృష్టిని నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు మన పూర్వీకులు చాలా పని చేసేవాళ్ళు, పొలాల్లో పని చేసేవారు. వాళ్ళు ఎంతో కష్టపడేవారు. వాళ్ళు తినే తిండి ఏ హైబ్రిడ్ కాదు అది. మానవుడు ఏం చేశాడు? సంకరం చేశాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించి, తన తెలివితేటలు ఉపయోగించి. అవునా? 1 ఎకరం పొలం పండించేటప్పుడు అది నిజంగా అది ఇచ్చే దిగుబడి ఒక 40 బస్తాలు. అవునా? ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడు? తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడు అదే ఎకరం పొలంలో 80-90 బస్తాలు పండిస్తున్నాడు. ఏంటది? అధికమైన దిగుబడి తీసుకొస్తా ఉన్నాడు. దాంట్లో జీవం లేదు. ఇప్పుడు మనం తినే ఆహారం కల్తీ. తెలుసా మీకు? మనం తినే ప్రతి ఆహారం కల్తీయే. ఏ విధమైన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండవు అందులో. తినేది అంతా కల్తీ. అందుకే రోగాలు. అంటే దేవుడిచ్చిన సృష్టిని మానవుడే నాశనం చేసుకున్నాడు. సృష్టిని నాశనం చేశాడు తన తెలివితేటల ద్వారా. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఆ భూమిలో ఉన్న ఆ పెట్రోలియం తీసేశాడు. భూమి గుల్ల అయిపోయింది. భూకంపాలు ఎందుకు వస్తాయి? భూమి గుల్ల అయిపోయింది కింద. మానవుడు తన టెక్నాలజీ పెంచుకుంటూ, తనకు జ్ఞానాన్ని పెంచుకుంటూ దేవుడిచ్చిన సృష్టిని మానవుడే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలంటే మరలా ఆయన మాట దగ్గర రావాలి. మరలా ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వాక్యం దగ్గరికి వస్తేనే మరలా నీకు నిత్య జీవం ఇవ్వబడుతుంది. అదే యేసు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. అవునా? వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఏదో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఆదాము అవ్వలు తప్పిపోయారు కాబట్టి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. మరణం వచ్చిన మానవ జాతులకి మరలా ఇప్పుడు మానవుడు నిత్య జీవంలోకి రావాలంటే ఆయన మాట దగ్గర రావాలి. ఇప్పుడు ఆయన నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎవడైతే వాక్యం నమ్ముతాడో,
సంఘాన్ని కాదు, పాస్టర్లు కాదు, మాట, దేవుడు నోటి నుంచి వచ్చిన మాట. ఎవడైతే ఆ మాట నమ్ముతాడో వాడికే నిత్య జీవం ఇస్తాడు. నువ్వు సంఘాన్ని నమ్మితే పరలోకం పోవు, నువ్వు పాస్టర్ నమ్మితే పరలోకం పోవు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే పరలోకం పోతావు. మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది. దాన్ని వినివారు జీవితాన్ని మీతో నిత్యంగా చెప్తున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు దేవుడు రెండవ దేవుని పంపించలేదు నిన్ను రక్షించడానికి. ఏ దేవుడైతే ఆదామవ్వలకు నిత్య జీవం ఇచ్చాడు, ఏ దేవుడైతే ఏకైక దేవుడిగా ఉన్నాడు, హల్లెలూయా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే దేవుడు, ఆది అంతం ఎరిగిన వాడు ఆయనే. ఆయనే ఆల్ఫా, ఆయనే ఓమేగా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. నేనే యెహోవానన్నాడు ఆయన. ఏకైక దేవుడు ఆయన. ఇప్పుడు ఆ ఏకైక దేవుడు రెండో దేవుడిని పంపించాడు కదా, నీకు నిత్య జీవం ఇవ్వడానికి రెండో దేవుడు పంపించాడు కదా. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మగా వచ్చి చనిపోలేడు. ఆత్మ నువ్వు చూడలేవు, కానీ దేవుడు ఇప్పుడు నీకు నిత్య జీవం ఇవ్వాలంటే ఆయన నీ యొక్క రూపాన్ని ధరించాలి, నీ రూపంలోకి రావాలి. ఇప్పుడు హల్లెలూయా, నీతో రక్త సంబంధం కలిగి ఉండాలి ఆయన. ఆయన ఎవరు? మన బంధువుడు, విమోచకుడు ఆయన, మన రక్త సంబంధం ఆయన. ఇప్పుడు నీ వలె నా వలె భూమిపైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా, శరీరం ధరించుకొని వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు రెండో దేవుడు కాదు, ఏకైక దేవుడు ఆయన. ఆత్మ ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమిపైకి వచ్చాడు ఆయన. ఏకైక దేవుడు ఆయన. కుమారుడిగా భూమిపైకి వచ్చాడు ఆయన. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడా? భూమి పైన ఎవరైనా సమాధిని జయించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి ఏదైనా ఉన్నదంటే అది ప్రభువైన యేసుక్రీస్తు సమాధి. ఎవరు ఇంతవరకు మరణాన్ని జయించలేరు. అనేక మంది మతాలు, అనేక మంది నాయకులు గొప్ప గొప్ప మాటలు చెప్పారు, గొప్ప గొప్ప మాటలు చెప్పి గొప్ప ఉద్యమాలు తీసుకొచ్చారు. కానీ యేసుక్రీస్తు మాత్రం సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన మరణాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా, మూడవ దిన తిరిగి లేచాడు ఆయన. మరణాన్ని జయించాడు. నీకేమి ఇవ్వడానికి వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా, ఇప్పుడు నువ్వు ఇంకా మరణించవు. దేవుని నామమున మహిమ కలుగుగాక. నువ్వు వాక్యం నమ్మితే మరణించవు, తీర్పును దాటి జీవంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా, మరణము దాటి జీవంలోకి వెళ్ళిపోతావు. ఇంక నీకు తీర్పు లేదు. అవునా? రోమీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరికి? యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేదో అది దేవుడు చేశాడు ఆయన. హల్లెలూయా, ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నువ్వు పాపివని చెప్పింది. ఆ పాపం నుంచి విడిపించేదెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? హల్లెలూయా. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల. క్రీస్తు ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ
మీలో నివసించినలా మృతుల్లోని క్రీస్తు లేపిన వాడు చావునకు లోనని మీ శరీరము కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం నమ్మాలి? వాక్యం నమ్మాలి. వాక్యం యొద్దకు వస్తేనే నిత్య జీవం. ఒకవేళ నువ్వు మరణించినా ఒకరోజు తిరిగి లేస్తావు. యేసుక్రీస్తు ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఆ వాక్యం, ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఈ వాక్యము నమ్మి ఈ వాక్యము చేత నువ్వు నింపబడి, హల్లెలూయా, ఈ వాక్యము కొరకు నువ్వు జీవించినప్పుడు ఒకవేళ సమాధికి వెళ్ళినా తిరిగి లేస్తావు ఒకరోజు. హల్లెలూయా. ఏ మతానికి నిరీక్షణ లేదు, కానీ క్రైస్తవ మతానికి నిరీక్షణ ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. క్రైస్తవ మతం అనేది ఒక మార్గమై ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. నువ్వు సమాధికి వెళ్ళి ఒకరోజు తిరిగి లేస్తావు. ఎందుకు? ఆయన మాట యందు విశ్వాసం ఉంచావు కాబట్టి, ఆయన మాటలో నిత్య జీవం ఉంది కాబట్టి. ఎలా పొందుకోవాలి నిత్య జీవం? హల్లెలూయా. నువ్వు చనిపోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. 70-80 సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా జీవించి, నీ ఇష్టానుసారంగా తిని త్రాగి, నీ ఇష్టానుసారంగా పాపం చేస్తూ నువ్వు చనిపోవడం కాదు ఈ భూమిపైకి వచ్చింది. నువ్వు భూమిపైకి ఎందుకు వచ్చావు తెలుసా? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చావు. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఈ భూమిపైకి వచ్చావు. ఎందుకు? దేవుడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ఒక మానవుడు దేవుని ఆరాధించినప్పుడు దేవుడు సంతోషం పొందుకుంటాడు, దేవుడు ఆరాధించబడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఆరాధన ఇష్టపడతాడు ఆయన. అందుకే నువ్వు సృజించబడ్డావు భూమి పైన. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఈ భూమిపైకి వచ్చావు. దేవుని యొక్క ఉద్దేశం నీకు అర్థమైనప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక అర్థమైనప్పుడు నువ్వు దేవుడిని స్తుతించకుండా ఉండలేవు. హల్లెలూయా. దేవుడి రాత్రి నిన్ను ఒక పాపిగా మరణించడానికి ఇష్టపడట్లేదు. ఒక పాపిగా నువ్వు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఒక వ్యభిచారిగా మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకోవడానికి దేవుడి రాత్రి ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. చూడండి, రాత్రి ఎవరైనా నీకు 1000 సంవత్సరాలు జీవించడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తానంటే నువ్వేం చేస్తావు? ఏ రోగం లేకుండా ఆరోగ్యవంతుడిగా 1000 సంవత్సరాలు జీవించడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తానంటే ఏం చేస్తావు? నీ ఆస్తి అంతా అమ్మేస్తావు. ఆ ట్యాబ్లెట్ ఏంటో నాకు ఇవ్వండి, నా ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను, ఏ రోగం లేకుండా ఆరోగ్యవంతంగా నేను జీవించాలి. ఎందుకంటే మానవుడు చనిపోవడానికి ఇష్టపడ్డు. తెలుసా మీకు? చచ్చిపోయే ముసళ్ళు కూడా నువ్వు చనిపోతున్నావంటే భయపడుతుంది. అప్పుడే చనిపోతున్నానని. ఎవరికైనా మరణం అంటే భయం. సాతాను యొక్క ఆయుధం ఏంటి? మరణం, మరణపు ముళ్ళు. అదే ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని విరిచివేశాడు కలవరి శిలువలో. ఆ మరణపు ముళ్ళుని విరిచివేశాడు ఆయన. సాతానుకున్న బలం అదే. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? ఆ టాబ్లెట్ ఇమ్మని అడుగుతావు, కానీ యేసుక్రీస్తు నీ ఆస్తిని అడగడు. రాత్రి ఏం అక్కర్లేదు, ఉచితంగా నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు, నిరంతరం జీవించేటట్లుగా చేస్తానంటున్నాడు. ఈ భూమిపైన 70-80 సంవత్సరాలకి నువ్వు ఇన్ని ప్రణాళికలు వేస్తున్నావు. 70-80 సంవత్సరాలకే ఎన్నో ప్రణాళికలు వేస్తావు. నీ నల్ల జుట్టు తెల్లబడిపోతున్నది నీ ఆలోచనలకి. ఎందుకు? 70-80 సంవత్సరాలు జీవించడానికే నువ్వెన్నో ప్రణాళికలు వేస్తావు భూమి పైన, కానీ దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. రాత్రి నువ్వు మరణించినా తిరిగి లేస్తావు అని చెప్తున్నాడు. నువ్వు నిరంతరం జీవిస్తావు అని చెప్తున్నాడు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి ప్రయాసపడట్లేదు. నీకు ఆ నిత్య జీవం కావాలి, ఉచితంగా ఇస్తానంటున్నాడు ఆయన. ఆయన వాక్యంలో ఉన్నది అంటున్నాడు ఆయన. ఆ నిత్య జీవం ఎక్కడున్నది? వాక్యంలో ఉన్నది. నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఈ రాత్రి వాక్యం ఎందుకు వస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన వెల చెల్లించాడు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఏ ఆదామైతే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆ నిత్య జీవం మరలా ఇవ్వడానికి దేవుడు రక్తం గాచాడు. అవునా? రక్తం గాచాడా? ఇప్పుడు ఆయన మాట దగ్గర రావాలి.
దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రవక్తలను పంపించాడు. ఇప్పుడు ఆయనే దిగి వచ్చాడు, వెల చెల్లించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అవునా? యేసుక్రీస్తు రెండవ రాకడలో మధ్యాకాశంలో వస్తాడని ఎదురు చూస్తున్నాం. అదేనా క్రైస్తవ సంఘాలు ఎదురు చూసే దేనికి? యేసుక్రీస్తు రెండవ రాకడలో మధ్యాకాశంలోకి వచ్చి మనల్ని తీసుకెళ్తాడని. మొదటి రాకడలో వెల చెల్లించాడు ఆయన, రక్తం గార్చాడు ఆయన, విమోచన ప్రణాళికని కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీకు నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. సంఘం పైన కాదు, పాస్టర్ పైన కాదు. అర్థమవుతుందా? ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఈ రెండవ రాకడలో ఆయన వధువుని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అవునా? ఆయన వధువుని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇప్పుడు మానవుడు ఈ సృష్టిని అంతా నాశనం చేసుకున్నాడు. దేవుడు ఏదైతే అందమైన సృష్టిగా ఇచ్చాడో ఆ సృష్టిని అంతా నాశనం చేసుకున్నది ఎవరంటే మానవుడే. ఇప్పుడు ఈ సృష్టిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, నోవహు కాలంలో దేవుడు ఆ యొక్క జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. చేశాడా? 150 దినములు ఆకాశపు దుమ్ములు ఇప్పేశాడు ఆయన. మొత్తం జలప్రలయంలో పర్వతాలు సహితం మునిగిపోయి నోవహు ఓడ మాత్రమే తేలుతూ ఉన్నది. పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయాయి. ఒక వారం రోజులు వర్షం కురిస్తే మనం తట్టుకోలేము. 150 దినాలు ప్రచండ వర్షం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసింది. ఎందుకు? ఆ కాలపు నోవహు వాక్యాన్ని నమ్మనందున, ఆ కాలపు వాక్యమును నమ్మనందున. కానీ ఆ కాలపు వాక్యం, ఆ కాలపు యొక్క మాట 8 మంది నమ్మారు. నమ్మారా 8 మంది? దేవుడు తన మాట పంపించాడంటే నమ్మేవాళ్ళు ఉంటారు. దేవుడు తన వాక్యాన్ని పంపించాడంటే నమ్మేవాళ్ళు ఉంటారు. ఆ కాలంలో నోవహు కుటుంబం ఆ వాక్యమును నమ్మింది, ఆ మాటను నమ్మింది. కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఓడలో ఉన్నారు. వాడేంటి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వాడేంటి? భద్రతా స్థలమై ఉన్నది. ఆ భద్రతా స్థలంలో సురక్షితంగా ఉన్నారు. ఏ ప్రచండ వర్షం ఆ ఓడని ఏమీ చేయలేకపోయింది. 150 దినాల వర్షం వాడని పైకి తేలేటట్లు చేసింది తప్ప వాడని ముంచలేకపోయింది. ఎందుకు? భద్రతా స్థలము ఆ వాడలో ఉంది కాబట్టి. మిగతా ప్రపంచం మొత్తం నాశనం అయిపోయారు. ఎందుకు? ఆ మాట నమ్మనందున. నోవహు వర్తమానం నమ్మనందున మొత్తం ప్రపంచం నాశనం అయింది. మరి ఈరోజు దేవుడు ప్రవక్తలను ఎందుకు పంపిస్తూ ఉంటాడు? ఆయన మాటను పెట్టి పంపిస్తాడు, ఆయన ప్రణాళికను పెట్టి పంపిస్తాడు. దేవుడు ఏదైతే సంకల్పించాడో దానిని ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమి చేయడు. అంటే దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడంటే ఆయన మాటలు పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రవక్తలు దేవుని నోరు. హల్లెలూయా. దేవుడి ప్రవక్తలు ఏమున్నది? ఆ కాలపు వాక్యం, ఆ గడియ యొక్క వాక్యం, ఆ గడియకు పంపించబడిన మాట. హల్లెలూయా. ఆ గడియకు పంపించబడిన ఆ యొక్క మాటలో నిత్య జీవం ఉన్నది. దాన్ని నమ్మనందున నోవహు కాలంలో మొత్తం నశించిపోయారు. అవునా? ఇప్పుడు దేవుడు దీనిని అగ్ని గంధకముల ద్వారా నాశనం చేస్తున్నాడు. దేని? ఈ ప్రపంచాన్ని అగ్ని గంధకముల ద్వారా నాశనం చేస్తున్నాడు. జలప్రలయం ద్వారా కాదు. ఇప్పుడు అగ్ని గంధకములు. ఆకాశంలో ఏమున్నాయి? మిజైల్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఆకాశంలో మిజైల్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్ని గంధకాల ద్వారా, భూకంపముల ద్వారా ఈ ప్రపంచం నాశనం కాబోతున్నది. అణుబాంబుల ద్వారా ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. కానీ నాశనం చేసే ముందు దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. నోవహు లాంటి ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. ఈయనెవరు? నోవహు లాంటి ప్రవక్త. ప్రవక్త దగ్గర ఏమొస్తుంది? ఆ కాలపు వాక్యం వస్తుంది. అంటే ప్రవక్త ద్వారా పలకబడిన మాట నువ్వు నమ్మితేనే అందులో నిత్య జీవం ఉన్నది. సమస్తం నమ్మితే నిత్య జీవం లేదు. బాప్టిస్ట్ నమ్మితే నిత్య జీవం లేదు. లూథరన్ సంఘం నమ్మితే నిత్య జీవం లేదు. పెంతెకోస్తు సంఘం నమ్మితే నిత్య జీవం లేదు. సిఎస్ఐ నమ్మితే నిత్య జీవం లేదు. రోమన్ కేథలిక్ సంఘంలో నిత్య జీవం లేదు. నిత్య జీవం ఆ కాలపు వాక్యంలో ఉన్నది.
ఈ గడి యొక్క వాక్యంలో నిత్య జీవం ఉన్నది. ఈ గడికి పంపించబడిన ప్రవక్త నోడు నుండి పలకబడిన మాటలో నిత్య జీవం ఉన్నది. అంటే ఇప్పుడు నిత్య జీవం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి నువ్వు? ఈ గడి యొక్క వాక్యం యొద్దకి. హల్లెలూయా. పెంతెకోస్తు సంఘానికి వెళ్తే నిత్య జీవం ఎవరు? లూథరన్ సంఘానికి వెళ్తే నిత్య జీవం ఎవరు? ఓ ఇంటి పక్కన దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్తే నిత్య జీవం ఎవరు? వాక్యం యొద్దకు రావాలి నువ్వు. వాక్యం ఆ గడికి పంపించబడిన ప్రవక్త ఆ కాలపు వాక్యం తీసుకొస్తాడు. ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది. బిషప్ దగ్గరికి రాదు వాక్యం, పోప్ దగ్గర రాదు వాక్యం, కార్డినల్ దగ్గర రాదు వాక్యం, ప్రవక్త ఎదురు వస్తుంది. ప్రవక్తే వాక్యం బయలుపరచువాడు, ప్రవక్తే వాక్యం పలుకువాడు, ప్రవక్త దేవుడు నోరై ఉన్నాడు. ఇప్పుడు నిత్య జీవం ఎలా పొందుకోవాలి నువ్వు? హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవం ఎలా పొందుకోవాలి? ఈ గడియకు పంపించబడిన వాక్యంలో నిత్య జీవం ఉన్నది. ఈ గడియకు పంపించబడిన ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యంలో నిత్య జీవం ఉన్నది. మోషే కాలంలో వాడ కడితే ఎవడైనా నిత్య జీవం పొందుకుంటాడా? మోషే కాల వర్తమానం వేరు, నోవహు కాల వర్తమానం వేరు. నోవహు వచ్చి మోషే వర్తమానం నమ్మితే ఆ కాలం ఒప్పుకుంటుందా? అది పనిచేయదు. అది మోషే కాలంలో నోవహు వర్తమానం పనిచేయదు, అవునా? నోవహు కాలంలో మోషే వర్తమానం పనిచేయదు. దేవుడు ప్రతి గడియకు ఆ గడి యొక్క వాక్యాన్ని పంపిస్తాడు. పాత నిబంధనలో ఆకాశం నుండి మన్నా పడేది తెలుసా మీకు? నిర్గమకాండంలో మోషే కాలంలో దేవుడు అరణ్యంలో మన్నా చేత పోషించాడు వాళ్ళని. పోషించాడా లేదా? ప్రతిరోజు మన్నా పడేది. ఆ మన్నా ఏ రోజు మన్నా ఆ రోజు తినాలి, అవునా? ఏ రోజు పడిన మన్నా ఆ రోజు సమకూర్చుకుని కుటుంబానికి సరిపడ మన్నాన్ని తీసుకుని ఏ రోజు ఆ రోజు తినాలి. తాజా మన్నా ఏ రోజు సరిపడా ఆ రోజు మన్నా, అదే ఆ కాలాన్ని బంద్ చేస్తుంది. నిన్నటి మంది వాళ్ళు తింటానండి, కుదరదు. ఎవడైనా మొన్నటి బిర్యానీ తింటాడు, ఇప్పుడు తింటారులేండి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 10 రోజులు తింటారు. రోగాలు వస్తాయి, అవునా? రోగాలు వస్తాయి. మొన్నటి తింటే రోగాలు రాకపోతే ఏమొస్తుంది? ఆ ఫ్రిడ్జ్లో పెడితే అవన్నీ కెమికల్స్. ఏ రోజు మన్నా ఆ రోజే తినాలి, అర్థమైందా? ఆ రోజులోనే జీవం ఉంటుంది, ఆ మన్నాలోనే జీవం ఉంటుంది. ఈరోజు లూథరన్ తాజా వర్తమానం, ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యం. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్త ద్వారా వాక్యం పంపించాడు. ఈ కాలపు వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. ఇది ఈ కాలపు మన్నా. ఇది హల్లెలూయా. కాబట్టి నిత్య జీవం ఎలా పొందుకోవాలి? ఏదో సంఘానికి పోతే నిత్య జీవం వస్తుంది కదా? కాదు. నా మాట యందు విశ్వాసం ఉంచేవాడు, నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులో నుండి మరణంలోకి దాటి ఉన్నాడు, వాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. హల్లెలూయా. క్షమించాడు, తీర్పులో నుండి వాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నిత్య జీవం ఎలా కావాలి? ఏ సంఘం పడితే ఆ సంఘం పోతే నిత్య జీవం వచ్చేస్తుందా? రాదు. అయ్యగారు వాళ్ళు కూడా బైబిలే కదా పట్టుకుని బోధించేది, అందరు పట్టుకుని బోధించేది బైబిలే, కానీ నిత్య జీవం వాళ్ళ దగ్గర లేదు. హల్లెలూయా. అందరూ బోధించేది బైబిలే, కానీ ఈ గడి యొక్క వాక్యం, ఈ గడి యొక్క ఈ కాలాన్ని పంపించబడిన ప్రవక్త వర్తమానం, అది బోధిస్తేనే నిత్య జీవం. అది కుళ్ళిపోయిన మన్నా, అది ఆ మన్నాలో జీవం లేదు. హల్లెలూయా. జీవం ఎక్కడున్నది? ఈ కాలపు మన్నాలోనే ఉన్నది. ఎలా పొందుకోవాలి నిత్య జీవం? మాట యందు విశ్వాసం ఉంచడం వలన, ఆ గడి యొక్క వాక్యం నమ్మడం వలన దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ గడియలో ఉన్నాం మనం? లూథర్ కాలంలో లేము, ఇప్పుడు
పెంతెకోస్తు కాలంలో లేము, ఇప్పుడు బాప్టిస్ట్ కాలంలో లేము. ఇప్పుడు వాక్యం ముందుకు వెళ్తూ ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అది ప్రత్యక్షత ముందుకు వెళ్తూ ఉన్నది, ప్రత్యక్షత ఎదుగుతూ ఉన్నది. ఒక విత్తనం ఎలాగైతే భూమిలో పాతిపెట్టబడినప్పుడు అది ఎలాగైతే అది మొలకెత్తి, అది కుళ్ళిపోయి చనిపోయేది మొలకెత్తి ఎలాగైతే చెట్టుగా మారి ఆకులు వేస్తుందో, ఫలాలు ఫలిస్తుందో, అలాగే వాక్యం యొక్క ప్రత్యక్షత కూడా ఒక విత్తనమై ఉన్నది. అది కూడా ఫలాలు ఫలిస్తుంది. ఏ విత్తనం అయితే పాతి పెట్టబడిందో అదే విత్తనము ఆ చెట్టు పైన కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కాలానికి వచ్చేసాం మనం. హల్లెలూయా. ఈ కాలం తర్వాత వేరే కాలం లేదు. దేవుడు అన్యులకు 7 సంఘకాలాలు ఇచ్చాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియోతర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ లవోదిక తర్వాత వేరే కాలం లేదు. ఇదే చివరి సంఘకాలం, ఇదే కాలం యొక్క ముగింపై ఉన్నది. హల్లెలూయా. ఈ కాలం తర్వాత వేరే కాలం లేదు. ఇది ముగించబడే కాలం, మొత్తం ప్రపంచం నాశనమయ్యే కాలం. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం నాశనానికి ఉన్నది. ఇప్పుడు నోవహ దినాలు ఎలాగ ఉన్నాయో, లోతు దినాలు ఎలాగ ఉన్నాయో అవే దినాలు మళ్ళా వచ్చాయి. ఇప్పుడు వచ్చాయా లేదా? మనుషులు వెర్రి తలలు వేసేశారు. మనుషులు ఇప్పుడు వెర్రి తలలు వేసేశారు. ఇప్పుడు గంట ప్రసంగం, 2 గంటల ప్రసంగం ఎవడు వినట్లేదు. ఫోన్ ఉంటే చాలు, జీవితం అంతా ఫోన్తోనే. చూడరాని కార్యాలు చూస్తూ, చూడరాని అపవిత్రత అంతా చూస్తూ. ఈరోజు కోటాలు పెడితే ఎవరు రావట్లేదు. ఎందుకో తెలుసా? ఫోన్ ఉంది కదా, అన్నీ లైవ్లో వచ్చేస్తున్నాయి కదా. పడుకుని చూడవచ్చు, కూర్చుని చూడవచ్చు, ఎలాగైనా చూడవచ్చు. ఈరోజు మనుషులు కోటాలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఏంటిది? అంత్య దినాలు. హల్లెలూయా. అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో ఆ యొక్క తిమోతి రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఇవి అంత్య దినాలు. ఇవి మొదటి తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, క్షమించండి, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము. అందరు ఇక్కడే ఉన్నారా? ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవడు స్వార్థం ఆడేది. అవునా? అవునా కదా? అవునంటే ఆమె చెప్పండి. స్వార్థం లేని మనిషి లేడు. ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలోనే స్వార్థాలు, అన్నదమ్ముల మధ్యలోనే స్వార్థాలు, ఒకరినొకరు మోసం చేసుకోవడం. ఎవడి సంపాదన వాడిదే. అవునా కదా? ఆమె చెప్పండి. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. అవునా? ధనం. ఇప్పుడు మనుషుల మధ్యలో పనిచేస్తుంది ధనం. ధనం కోసమే ప్రయాస. ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చక్కగా అందరు కలిసి భోజనం చేసేవారు. చక్కగా ఒకరు యోగక్షేమాలు ఒకరు మాట్లాడుకునేవారు. ఇప్పుడు అవి లేవు. ఎవరు కదా వాళ్ళది. మనిషికో కాదు, ఇప్పుడు మనిషికో ఫోన్. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంటికి ఒక ఫోన్ ఉండేది కదా, బిఎస్ఎన్ఎల్ ఫోను, ల్యాండ్ ఫోన్ అనేవాళ్ళు. అది ఉన్నప్పుడే చక్కగా ఉండేది. ఇంట్లో ఉంటేనే ఎవడన్నా ఫోన్ చేస్తాడు. చక్కగా హ్యాపీగా ఉండేది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులకి ఏమొస్తుందో తెలుసా? విపరీతమైన టెన్షన్స్. అవునా కదా? హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి ఇప్పుడు? అక్రమ సంబంధాలు ఎందుకు? ఈ ఫోన్ వల్ల. అవునంటే అవునని చెప్పండి. అవునా కదా? ఫోన్ లేకపోతే ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ మాత్రం మర్చిపోయాడా ఇల్లంతా వెతికెత్తాడు వీడు. బైబిల్ కనిపించకపోయినా బాధలేదు వీడికి. వారం రోజులు బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, కానీ వారం రోజులు బైబిల్ ఎక్కడుందో తెలియదు. ఒక్క 5 నిమిషాలు ఫోన్ మిస్ అయిందా ఇల్లంతా వెతికెత్తాడు. అవునా కదా? అంత ఎడిక్ట్ అయిపోయారు ఫోన్కి. ఇప్పుడు ఫోన్ లేకపోతే జీవితం లేదన్నట్టుగా అయిపోయింది. అంత్య దినాలు ఇవి. హల్లెలూయా. అంత్య దినాలు.
చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేదు, వారు అపవిత్రులు. పవిత్రత అనేది లేదు. ఇప్పుడు అక్రమ సంబంధాలు, మనుషుల్లో మృగం యొక్క తత్వం వచ్చేసింది. మృగాలుగా మారిపోయే కాలం ఇది. అవునా? స్త్రీ వివాహం చేసుకున్న కాలం, పురుషుడు వివాహం చేసుకున్న కాలం. అవునా కదా? చిన్న పిల్లలను కూడా మానభంగం చేసే కాలం ఇది. అంత అపవిత్రమైన కాలం ఇది. ఇవంత దినాలు ఇవి. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. సుఖానుభవం మనుషులకి ఇప్పుడు అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. అవునా? ఒకప్పుడు వండికి తినాలి, ఇప్పుడు అవి ఏం లేవు. స్విగ్గీలు వచ్చేసాయి, జొమాటోలు వచ్చేసాయి. ఆర్డర్ చేస్తే చాలు, ప్యాకింగ్ కట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఈరోజు వంట కూడా లేదు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తే వంట వచ్చాని అడిగారు, ఇప్పుడు అడగక్కర్లేదులే. స్విగ్గీ వచ్చాని అడగాలి, ఇప్పుడు జొమాటో వచ్చాని అడగాలి. అంతే దినాలు ఇవి. ప్రపంచం నాశనమయ్యే కాలంలో ఉన్నాం, అంతంలో ఉన్నాం. ఇప్పుడు కాలం యొక్క ముగింపులో ఉన్నాం. ఇప్పుడు హల్లెలూయా. దేవుడి సృష్టిని మానవుడికి ఎంత అందమైనదిగా ఇచ్చాడు, దాన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని మొత్తం నాశనం చేశాడు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశము అన్ని యుద్ధానికి సిద్ధపడుతున్న కాలంలో ఉన్నాం. అన్ని యుద్ధానికి వాళ్ళు కాలుతున్న కాలంలో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు అన్ని యుద్ధానికి సిద్ధపడతా ఉన్నది. కన్నా ప్రియమైన సోదరుడు, దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన ఆ ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపించాడు. ఆయన ఆ వర్తమానంలోనే నిత్య జీవం ఉన్నది. కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపించాడంటే ఆ వాక్యం నమ్మే ప్రజలను కూడా పెడతాడు ఆయన. ప్రపంచమంతా నమ్మకపోయినా నమ్మే ప్రజలు పెడతాడు ఆయన. మీరు అనుకోవచ్చు, ఎవడు నమ్ముతాడు ఈ వర్తమానం? ఇది కఠినమైన వర్తమానం. నోవహు వర్తమానం కూడా కఠినమైంది. నోవహు ఇలా ప్రసంగం చేస్తే చాలామంది మారుమనసు పొంది, నోవహు ఈ రాత్రి నేను దేవుడికి సమర్పించుకుంటా ఉన్నాను, నీ వాళ్ళలోకి నేను వచ్చేస్తానని వెళ్ళాడంట. నోవహు వాడ దగ్గరే ఉన్నాడు, ద్వారం దగ్గర. రాత్రి నీ ప్రసంగం విన్నాను నోవహు, అద్భుతమైన ప్రసంగం చేశావు, నిత్య జీవం ఈ వాక్యంలో ఉన్నదని చెప్పావు. నేను ఈ యొక్క రోజు నేను నా భార్య, నా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి నీ వాళ్ళలోకి వచ్చేస్తానని చెప్పి వచ్చాడంట. వస్తా ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. ఏంటా బ్యాగ్ అన్నాడంట. అప్పుడప్పుడు నేను తాగాలి కదా, అసలే ఇరుకు దూరం ఇది. మరొక కూటంలో మరొక స్త్రీ వచ్చింది. నోవహు, రాత్రి నీవు చెప్పిన వర్తమానం నేను నమ్మాను, నేను ఏమైనా సరే వాళ్ళలోకి వస్తానని నా భర్తను కూడా విడిచిపెట్టి వచ్చేసాను. నోవహు అన్నాడంట, ఏంటమ్మా బ్యాగ్ అన్నాడంట. లిప్స్టిక్లు, కోటింగ్లు, ఆభరణాలు. అప్పుడప్పుడు కోటింగ్లు వేసుకోవాలి కదా. ఇరుకు ద్వారం. ఈ వర్తమానం కూడా ఇరుకు ద్వారం. హల్లెలూయా. ఆ రోజు నోవహు వర్తమానం ఎలాగైతే ఇరుకు ద్వారమో, ఈరోజు కూడా ఈ వర్తమానం ఇరుకు ద్వారం. ద్వారం ఇరుకుగా ఉన్నది. విశాలమైన మార్గం, అనేక మార్గాలు ఉన్నాయి, అందులో చాలామంది వెళ్తారు. కానీ ఇరుకు ద్వారంలో కొందరే వస్తారు. ఎవరు వాళ్ళు? ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నిక చేయబడిన వారు. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరినైతే నిర్ణయిస్తాడో వాళ్ళే వస్తారు. అందరు రాళ్ళని మార్గంలోకి. నా ప్రియమైన సోదరుడా, నిత్య జీవం ముందుకి రాత్రి నీ వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాపపు జీవితం విడిచిపెట్టు, నీ అక్రమ సంబంధాలు విడిచిపెట్టు. దేవుని యొక్క వాక్యం నమ్మి రాత్రి, దేవుని యొక్క వాక్యంలో నిత్య జీవం ఉన్నది. ఆయన కాలానికి ఆయన వర్తమానం పంపించాడు, ఆయన మాటను బట్టి పంపించాడు ఆయన. ఆ మాటలోనే నిత్య జీవం ఉన్నది. ఇదిగో ప్రపంచం నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నది. సొదొమ గొమొర్రా వలె మారిపోయింది. ఇప్పుడు
సొదొమ గొమొర్రాను ఎలాగైతే నాశనం చేశాడు, అదే రీతిగా ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ప్రపంచమంతా సొదొమిలుగా మారిపోయారు. ప్రపంచమంతా నోవహు దినాల వలె మారిపోయి ఎక్కడున్నాం ఈ రాత్రి? నేను చాలా క్షేమంగా ఉన్నాను, నేను చాలా ఆస్తిని సంపాదించాను, నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. కానీ ఒకరోజు అగ్ని కురవబోతున్నది, బాంబులు పడబోతున్నాయి, అణుబాంబులు పడబోతున్నాయి. ఆల్రెడీ అణుబాంబులు సిద్ధపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దేశం దానికి అణుబాంబులు సిద్ధపరచుకొని ఉన్నది. భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలు విచ్ఛిన్నమైపోయి, ఆర్థిక వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయి, ప్రపంచం నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకు? దేవుడి భూమిని కూడా విమోచించాలి కాబట్టి. మానవుని ఎలాగైతే విమోచన ప్రణాళిక కలుగున్నాడు, నోవహు కాలంలో ఎలాగైతే నీటి ద్వారా ఈ భూమికి బాప్తిసం ఇచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి రక్త బాప్తిసం ఇచ్చాడు, ఇప్పుడు అగ్ని బాప్తిసం భూమికి ఇవ్వబోతున్నాడు. అదే ప్రణాళిక మానవుడికి పెట్టాడు. అందుకే నువ్వు నీటి ద్వారా బాప్తిసం పొందుతా ఉన్నావు. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడగబడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీ పాపపు వేళ్ళన్నీ తొలగించబడతాయి. నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు క్రీస్తు జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. నా ప్రియమైన సోదరి సోదరుడా, రాత్రి నిత్య జీవం పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఆయన మాట యందు విశ్వాసం ఉంచుట. ఒకరోజు తీర్పుందు గుర్తించుకో. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి వాడికి తీర్పులోకి రాక జీవంలో ఉన్నాడు. నువ్వు ఒకవేళ మరణించిన, ప్రభు రాకడాల్సినైతే మరణించినా ఒక దినాన్ని తిరిగి లేస్తావు. ప్రభువే వస్తే ఈ వాక్యం, ఈ కాలానికి గడి యొక్క వాక్యం నమ్మినట్లయితే ఆ గడి యొక్క వాక్యంలో నిత్య జీవం ఉన్నది. నీ శరీరం మార్పు పొందుకొని ఆ 2వ రాకడలో ఎత్తబాటులో ఉంటావు. ప్రపంచం నాశనం కాబోతున్నది. ప్రపంచం క్లైమాక్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు మరలా ఈ భూమిని మొత్తం శుద్ధీకరించి మరలా ఏదేను తోట వలె మార్చబోతా ఉన్నాడు దేవుడు. నువ్వు అనుకుంటా ఉన్నావేమో ప్రపంచం ఇలాగే నడుస్తుంది, ఇలా వెళ్తుంది అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, ప్రపంచం ముగింపులోకి వచ్చేసింది, ప్రపంచం యొక్క అంతంలోకి వచ్చేసింది. ప్రతి దేశము అణుబాంబు యుద్ధాలు చేయాలని చూస్తూ ఉన్నది. ఎందుకు ఇంకా అణుబాంబులు పడట్లేదు తెలుసా? భూమిపైన ఒక వధువు ఉన్నది, భూమిపైన యేసుక్రీస్తు భార్య ఉన్నది. అందుకే ఇంకా అణుబాంబులు పడట్లేదు. ఆమె కనుక వెళ్ళిపోయిందా అణుబాంబులు పడతా ఉంటాయి. అప్పుడు అనుకుంటావు, మా వీధిలోకి వచ్చి ఒక పాస్టర్ బోధించాడు, ఆ రాత్రి నేను వినలేదు. అప్పుడు అనుకున్న సుఖం లేదు, అప్పుడు అనుకున్న సమయం లేదు. నోవహు కాలం అలాగనుకున్నారు. పిచ్చోడు ప్రతిరోజు బోధిస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి వర్షం పడుతుంది, ఆకాశం నుంచి వర్షం పడుతుంది, నశించిపోతారు, వాళ్ళలోకి రండి, రక్షణ పొందండి, ప్రతిరోజు బోధిస్తూ ఉన్నాడు ఈ పిచ్చోడు. 120 సంవత్సరాలు నోవహు బోధించాడు, ఒక్కడు కూడా రక్షణ పొందలేదు. కానీ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆకాశం నుంచి వర్షం పడుతున్నది, చాలా సంతోషంగా ఉన్నారు. అది మోకాళ్ళ వరకు వచ్చింది, డాన్స్ వేశారు. అది మొల వరకు వచ్చింది, చక్కగా ఉందనుకున్నారు. పీకల్లోకి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది నోవహు వర్తమానం అబ్సల్యూట్ కరెక్ట్ అని. సేమ్ ఇప్పుడు కూడా అగ్ని గంధకాలు ఆ యొక్క అణుబాంబులు పడుతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, పలానా కూటంలో నేను విన్నాను వాక్యం. సమయం అయిపోయింది, పశ్చాత్తాపడవలసింది ఇప్పుడే. పశ్చాత్తాపడ నేడనే దినమనే రక్షణ దినం. అది పశ్చాత్తాపడే దేవుడు మాట్లాడినప్పుడే నీ హృదయం పశ్చాత్తాపడాలి. సమయం ఉందని అనుకోవద్దు, ఇంకా కాలం ఉందని అనుకోవద్దు. కాలం ముగించబడి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్న దినాల్లో ఉన్నాం మనం. ఇది సంఘశాఖ వర్తమానం కాదు, ఇది డినామినేషన్ వర్తమానం కాదు. నువ్వు అదే డినామినేషన్ కూటాలకు వెళ్ళావనుకో, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు వచ్చే సంవత్సరం ఉద్యోగం వస్తుంది, నీకు వచ్చే సంవత్సరం నువ్వు గర్భవతి అవుతావు, నీకు పిల్లల్ని ఇస్తాడు దేవుడు, నువ్వు వచ్చే సంవత్సరం 10 ఎకరాల ఆస్తిగా ఉంటావు. అది డినామినేషన్ బోధ. కానీ ఈ కాలపు ఈ గడి యొక్క వాక్యం అది కాదు. నువ్వు వాక్యం నమ్మకపోతే చస్తావు. నోవహు వర్తమానం ఏంటి? చస్తావు. వాక్యం నమ్మకపోతే చస్తావు. ఈ రాత్రి కూడా వాక్యం నమ్మకపోతే నశించిపోతావు. అదే మా వర్తమానం.
యేసు దీవిస్తాడు, యేసు ఆశీర్వదిస్తాడు. అవన్నీ మంచివే. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడు. ప్రపంచంలో అందరూ యేసుని నమ్ముకుంటేనే దీవించబడలేదు. హిందువులు కూడా దీవించబడతా ఉన్నారు. ఆయా మతాల వారు కూడా దీవించబడుతున్నారు. దీవెన కాదు, ఈ భౌతికమైన ఆశీర్వాదాలు కాదు. నీకు నిత్య జీవం కావాలి, నీకు ఎటర్నల్ లైఫ్ కావాలి. ఎటర్నల్ లైఫ్ నీకు ఇస్తాడు దేవుడు. అదే నిత్య జీవం. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నా ప్రియమైన సోదరి సోదరా, ఈ రాత్రి ఆలోచించి, రాత్రి ప్రపంచం నాశనం కాబోతున్నది. మనుషులు పిచ్చివాళ్ళు అయిపోయారు. మనుషులు యొక్క రోజు రోజుకి అవినీతిమైన కార్యాలు, దిగజారిపోయిన స్థితి, ఒకరి పట్ల ఒకరు నమ్మకం లేని స్థితి, ఒకరినొకరు నమ్మలేని స్థితి, కఠినలుగా మారిపోతున్న దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. కానీ ఒకసారి ఆలోచించు, యేసు నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం ఎక్కడున్నది? ఈ గడి యొక్క వాక్యంలో ఉన్నది. దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఏలియా లాంటి ప్రవక్తను పంపించాడు. ఈ కాలపు ఏలియా ఈయన. మొదట రాకడలో ఏలియాని ఎలాగైతే బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడో, రెండవ రాకడ వర్తమానము ప్రకటించడానికి అలాగే బాప్తిస్మిచ్చి ఏలియా వలె, బాప్తిస్మిచ్చి యోహాను వలె ఒక ఏలియా వచ్చాడు. ఈయన ప్రకటన 17 7వ దూత పలుకు దినాలలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాడు ఆయన. ఆది కానుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మంగా ఉన్నదో ఆ మర్మం అంతా సమాప్తం చేశాడు ఆయన. కాబట్టి గడియకు ఒక వర్తమానికుడిని పంపించాడు, ఒక ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తని అందరూ త్రోసివేయవచ్చు. నోవాహుని మొత్తం త్రోసివేశారు, ప్రపంచమంతా త్రోసివేసింది. కానీ నోవహు ఎక్కడికి వెళ్ళాడు? ఓడలోకి వెళ్ళాడు. సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాడు. ప్రపంచమంతా రిజెక్ట్ చేసింది. సేమ్ అలాగే ఈ కాలపు వర్తమానికుని ప్రపంచమంతా త్రోసివేసింది. కానీ నమ్మే గుంపు ఒకటి ఉన్నది. అదే నోవహు కుటుంబం, అదే ప్రవక్త కుటుంబం. ఎవరైతే ముందుగా ఏర్పరచబడ్డారో, ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళే రక్షణలోకి వస్తారు. ఈ రాత్రి ఈ మాటలు సింపుల్గా తీసుకోవద్దు. ఏదో ప్రసంగం విన్నాం వెళ్ళిపోయాం కాదు. నీ మనసులో నాటుకొని, ఏంటి భూమిపైకి నేను ఎందుకు వచ్చాను? మరణించడానికి వచ్చావా? లేదు లేదు లేదు. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చి పంపించాడు. ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మరలా ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. నా ప్రియమైన సోదరుడా, ప్రపంచం నాశనం కాబోతున్నది. నేను టైం చూడలేదు. ప్రపంచం నాశనం కాబోతున్నది. ఆలోచించే రాత్రి నాశనం అవుతుంది. భూకంపములు వస్తున్నాయి, అణుయుద్ధాలు వస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయి, రోజు రోజుకి నీతి దిగజారిపోయింది. కానీ ఏదో ఒక రోజు ముగించబడుతుంది. అణుబాంబులు పడక మునిపే వాక్యం నమ్ము, ఆయన మాట యందు విశ్వాసం ఉంచు. మరలా ఆదాము ఏ నిత్య జీవాన్ని అయితే పొందుకున్నాడో అదే నిత్య జీవాన్ని మరలా నీకు ఇస్తానికి యేసు భూమిపైకి వచ్చి రక్తం గార్చాడు. యేసు రక్తం గార్చింది నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక.